ఈ వీడియో మీకు డెఫినెట్‌గా అయితే ఉపయోగపడుతదనమాట. బట్ మనం ఇల్లు కట్టాలన్నా, లేకుంటే పంటలు పండించుకోవాలన్నా ఖచ్చితంగా అయితే మనకు బోర్ అయితే అవసరము. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటది. కొంతమందికి కూడా తెలియకపోవచ్చు అనుకుంటా. బట్ బోర్ అయితే ఎవరైతే వాడుతున్నారో అయితే చాలామంది అడుగుతారనమాట. 1 ఇంచ్ వాటర్ పడ్డదా? 3 ఇంచ్ వాటర్ పడ్డదా? 4 ఇంచ్ వాటర్ పడ్డదా అని. అయితే మీరు చాలామందికి డౌట్ ఉంటది. 1 ఇంచ్ అంటే ఏంది? 3 ఇంచ్ అంటే ఏంది? అది పైప్ సైజ్ అంటుండా? అది ఏం అర్థం కాదనమాట. బట్ ఈ వీడియోలో అయితే మీకు టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే పూర్తిగా చూడండి. మీకు ఇయాల్టి నుంచి ఒక డౌట్ అయితే పోతుంది అనమాట. మైండ్లో నుంచి ఒక డౌట్ అయితే పోతుంది అనమాట. 1 ఇంచ్ అంటే ఎంత? 3 ఇంచ్ అంటే ఎంత? 1 ఇంచ్ వాటర్ అంటే ఎంత? అంతా కూడా నేను క్యాల్కులేషన్ అయితే చేసి చెప్పాను అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక డౌట్ అయితే ఈఎల్టీ నుంచి ఒక డౌట్ అయితే మీకు ఒకవేళ మైండ్లో డౌట్ ఉందనుకోండి మొత్తం టోటల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక ఇల్లు కట్టాలన్నా, పంటలు మంచిగా వండాలన్నా మనకు ఖచ్చితంగా బోర్ అవసరము. అదేవిధంగా మనము ఇక్కడ చూడవచ్చు, ఒక ఇల్లు కట్టాలన్నా కానీ బోర్ కూడా ఖచ్చితంగా అవసరం అనమాట. అయితే స్టార్టింగ్ ఏం చేస్తామంటే మనం బోర్ వేసేటప్పుడు కొబ్బరికాయలు కొడతాము. అదేవిధంగా కొంచెం ప్రసాదం చేసేటోళ్ళు ప్రసాదం అయితే చేస్తారు. ఈ విధంగా అయితే చేస్తారు. బట్ నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలామంది అయితే బోర్ అయితే వేస్తుంటారు. అందులో కొంతమందికి మెయిన్గా ఏంటంటే డైరెక్ట్గా పోయి బోర్వేల్స్ తోటి మాట్లాడి బోర్ అయితే వేయించుకుంటారు. బట్ ఎంత దించమంటే అంత దించుతాడు. బట్ ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే ఎంత వాటర్ వస్తుందంటే చాలామంది చెప్పలేకపోతారనమాట. 1 ఇంచ్ వస్తుందా, 2 ఇంచ్ వస్తుందా అని చెప్పలేకపోతారనమాట. 1 ఇంచ్ అంటే చాలామంది 1 ఇంచ్ కానీ, 2 ఇంచ్ కానీ, 3 ఇంచ్ కానీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పైప్ సైజ్ అనుకుంటారు. బట్ పైప్ సైజ్ అయితే కాదు. నేను ఇప్పుడు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడవచ్చు, వీటిని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు వాటర్ వస్తున్నాయి అంటారు కదా. అవి ఏ విధంగా చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవచ్చు గేజ్లు అనమాట. ఇవి గేజెస్ అంటారు అనమాట. చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు అనమాట. అయితే మనం ఇప్పుడు ఇది వీనాచ్ అంటారు అనమాట. ఇది వీనాచ్, ఇది వీనాచ్. అయితే ఈ వీనాచ్ను మనం కాలువలో పెట్టామనుకోండి, అది కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇది బోర్ అన్నమాట. మనం బోర్ నుంచి వాటర్ పడ్డాయని అంటే ఒక డబ్బా పెడతారనమాట. బోర్ కింద ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలో వాటర్ పడి నేను ఇక్కడ చెప్పాను కదా, ఇది వీనాచ్ అనేది. ఈ వీనాచ్ అనేది గేజ్ అనమాట, చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీనాచ్ అనేది ఇక్కడ పెడతారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ డబ్బా నుండి ఈ వీనాచ్ల నుండి వాటర్ అయితే బయటకు అయితే వస్తుందో అప్పుడు మనము ఇక్కడ క్యాల్కులేషన్ అనేది చేస్తారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 1 ఇంచ్. ఇక్కడ మీరు జూమ్ చేస్తుండు మంచిగా అనిపిస్తుంది. జూమ్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఈ నుంచి ఇక్కడికి, ఈ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ నుంచి ఈ హైట్ వరకు 1 ఇంచు. 1 ఇంచ్ వస్తే 1 ఇంచు, 2 ఇంచ్ వస్తే 2 ఇంచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక ఇక్కడ నుంచి అంటే నీటి ప్రవాహం నుంచి అనమాట. ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఇది 1 ఇంచ్ అంటారు. ఒకవేళ 2 ఇంచ్ ప్రవహిస్తుంది అంటే ఇంకా కొంచెం ఎత్తు ఉంటుంది, అది 2 ఇంచ్. ఇంకా 3 ఇంచ్ అంటే 3 ఇంచ్. ఈ విధంగా ఈ వీనాచ్ ద్వారా లెక్కిస్తారనమాట. అదేవిధంగా మనము కొంతమంది డైరెక్ట్గా ఈ విధంగా డబ్బాలు పెట్టి ఈ వీనాచ్ పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు వచ్చే మోడల్ ఏమున్నాయంటే ఈ విధంగా ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా గోల్గా ఇవి డైరెక్ట్ పైపులకే ఫిట్ చేస్తారనమాట. ఈ గేజ్ అనేది గేజ్ అనొచ్చు, చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అనొచ్చు. ఇది పైపులకు ఫిట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ నీటి ప్రవాహం అయితే వస్తుంటారు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సపోజ్ ఇంతవరకు వచ్చింది అనుకోండి, మీరు బోర్కు ఫిట్ చేశారనుకోండి, ఇప్పుడు వాటర్ ఇక్కడ నుంచి పడుతుంది. అయితే ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు తీసుకొని 1 ఇంచ్ అయితే 1 ఇంచు, 2 ఇంచ్ అయితే 2 ఇంచు, 3 ఇంచ్ అయితే 3 ఇంచు. ఆ విధంగా కొలుస్తారనమాట నీటి ప్రవాహం. దానినే 1 ఇంచ్, 2 ఇంచ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి మెయిన్గా. ఇక్కడ చూడండి, మెయిన్గా అసలైన డౌట్, 1 ఇంచు వాటర్ అంటే ఎంత, 2 ఇంచ్ వాటర్ అంటే ఎంత, 3 ఇంచ్ వాటర్ అంటే ఎంత, అది మీకు ఇప్పుడు డౌట్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. ఇప్పుడు నేను
మీకు డౌట్ రాలేదు కాబట్టి నేనే మీకు చెప్తున్నా ఇక్కడ నుండి 1 ఇంచ్ వాటర్ అంటే ఆ పైప్ సైజు కాదు, మీరు వేసిన పైప్ సైజు కాదు, 3 ఇంచ్ అన్నా కాదు, 4 ఇంచ్ అన్నా పైప్ సైజ్ అయితే కాదు. అది వాటర్ యొక్క ఎత్ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్ కట్గా. ఇప్పుడు 1 ఇంచ్ వాటర్ అంటే ఎంతనో నేను చెప్తాను. అది దానికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఆ ఫార్ములాని బట్టి మీరు క్యాల్కులేషన్ అయితే చేయాలి. అదే ఈ ఫార్ములా అనమాట. మీకు ఇక్కడ చూడండి, అవసరమైతే రాసుకోండి. ఇక్కడ హెచ్ అనేది వాటర్ యొక్క ఎత్తు అనమాట. ఆ ఎత్తు అనేది నేను ఇక్కడ చూపించినది ఆల్రెడీ. 1 ఇంచా, 2 ఇంచా, 3 ఇంచా అది ఇక్కడ వేసుకొని ఫార్ములా బట్టి మీరు ఇది వేసుకొని మొత్తం ఇక్కడ 3 ఇంచ్ అయితే 3 ఇంచ్, 4 ఇంచ్ అయితే 4 ఇంచ్ అయితే వేసుకొని మీరు క్యాల్కులేషన్ చేయొచ్చు. చేసిరనుకోండి అప్పుడు మనకి ఇక్కడ 1 ఇంచ్, 2 ఇంచ్ అనేది 3 ఇంచ్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ కానీ డైరెక్ట్ ఇక్కడనే వస్తున్నాయి అనమాట. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1 ఇంచ్ వాటర్ అంటే ఎంత అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 1 ఇంచ్ వాటర్ అంటే 597 అంటే 597 లీటర్ పర్ అవర్. అంటే ఒక గంటకు నీకు 597 లీటర్ల వాటర్ అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా 2 ఇంచ్ వాటర్ అంటే 3382 లీటర్స్. అంటే ఒక అవర్కు 3382 లీటర్లు అయితే మీ బోర్ నుండి వస్తున్నాయి అనమాట. దాన్నే 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్ అంటారనమాట. ఇప్పుడన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడే వీడియోలు అయితే నేను చేస్తుంటాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక ఇల్లు కట్టాలన్నా, పంటలు మంచిగా వండాలన్నా మనకు ఖచ్చితంగా బోర్ అవసరము. అదేవిధంగా మనము ఇక్కడ చూడవచ్చు, ఒక ఇల్లు కట్టాలన్నా కానీ బోర్ కూడా ఖచ్చితంగా అవసరం అనమాట. అయితే స్టార్టింగ్ ఏం చేస్తామంటే మనం బోర్ వేసేటప్పుడు కొబ్బరికాయలు కొడతాము. అదేవిధంగా కొంచెం ప్రసాదం చేసేటోళ్ళు ప్రసాదం అయితే చేస్తారు. ఈ విధంగా అయితే చేస్తారు. బట్ నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలామంది అయితే బోర్ అయితే వేస్తుంటారు. అందులో కొంతమందికి మెయిన్గా ఏంటంటే డైరెక్ట్గా పోయి బోర్వెల్స్ తోటి మాట్లాడి బోర్ అయితే వేయించుకుంటారు. బట్ ఎంత దించమంటే అంత దించుతాడు. బట్ ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే ఎంత వాటర్ వస్తుందంటే చాలామంది చెప్పలేకపోతారనమాట. 1 ఇంచ్ వస్తుందా, 2 ఇంచ్ వస్తుందా అని చెప్పలేకపోతారనమాట. 1 ఇంచ్ అంటే చాలామంది 1 ఇంచ్ కానీ, 2 ఇంచ్ కానీ, 3 ఇంచ్ కానీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పైప్ సైజ్ అనుకుంటారు. బట్ పైప్ సైజ్ అయితే కాదు. నేను ఇప్పుడు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడవచ్చు. వీటిని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు వాటర్ వస్తున్నాయి అంటారు కదా. అవి ఏ విధంగా చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవచ్చు గేజ్లు అనమాట. ఇవి గేజెస్ అంటారు అనమాట. చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు అనమాట. అయితే మనం ఇప్పుడు ఇది వీనాచ్ అంటారు అనమాట. ఇది వీనాచ్, ఇది వీనాచ్. అయితే ఈ వీనాచ్ను మనం కాలువలో పెట్టామనుకోండి, అది కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఇది బోర్ అన్నమాట. మనం బోర్ నుంచి వాటర్ పడ్డాయని అంటే ఒక డబ్బా పెడతారనమాట. బోర్ కింద ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలో వాటర్ పడి నేను ఇక్కడ చెప్పాను కదా, ఇది వీనాచ్ అనేది. ఈ వీనాచ్ అనేది గేజ్ అనమాట, చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వీనాచ్ అనేది ఇక్కడ పెడతారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ డబ్బా నుండి ఈ వీనాచ్ల నుండి వాటర్ అయితే బయటకు అయితే వస్తుందో అప్పుడు మనము ఇక్కడ క్యాల్కులేషన్ అనేది చేస్తారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 1 ఇంచ్. ఇక్కడ మీరు జూమ్ చేస్తుండు మంచిగా అనిపిస్తుంది. జూమ్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఈ నుంచి ఇక్కడికి, ఈ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ నుంచి ఈ హైట్ వరకు 1 ఇంచు. 1 ఇంచ్ వస్తే 1 ఇంచు, 2 ఇంచ్ వస్తే 2 ఇంచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక ఇక్కడ నుంచి అంటే నీటి ప్రవాహం నుంచి అనమాట. ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఇది 1 ఇంచ్ అంటారు. ఒకవేళ 2 ఇంచ్ ప్రవహిస్తుంది అంటే ఇంకా కొంచెం ఎత్తు ఉంటుంది, అది 2 ఇంచ్. ఇంకా 3 ఇంచ్ అంటే 3 ఇంచ్. ఈ విధంగా ఈ వీనాచ్ ద్వారా లెక్కిస్తారనమాట. అదేవిధంగా మనము కొంతమంది డైరెక్ట్గా ఈ విధంగా డబ్బాలు పెట్టి ఈ వీనాచ్ పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు వచ్చే మోడల్ ఏమున్నాయంటే ఈ విధంగా ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా గోల్గా ఇవి డైరెక్ట్ పైపులకే ఫిట్ చేస్తారనమాట.
ఈ గేజ్ అనేది గేజ్ అనొచ్చు, చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అనొచ్చు. ఇది పైప్లకు ఫీడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ నీటి ప్రవాహం అయితే వస్తుంటారు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఇంతవరకు వచ్చింది అనుకోండి, మీరు బోర్కు ఫీడ్ చేశారనుకోండి, ఇప్పుడు వాటర్ ఇక్కడ నుంచి పడుతుంది. అయితే ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు తీసుకొని 1 ఇంచ్ అయితే 1 ఇంచు, 2 ఇంచ్ అయితే 2 ఇంచు, 3 ఇంచ్ అయితే 3 ఇంచు ఆ విధంగా కొలుస్తారనమాట నీటి ప్రవాహం. దానినే 1 ఇంచ్ 2 ఇంచ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి మెయిన్గా. ఇక్కడ చూడండి, మెయిన్గా అసలైన డౌట్ 1 ఇంచు వాటర్ అంటే ఎంత, 2 ఇంచ్ వాటర్ అంటే ఎంత, 3 ఇంచ్ వాటర్ అంటే ఎంత, అది మీకు ఇప్పుడు డౌట్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. ఇప్పుడు నేను మీకు డౌట్ రాలేదు కాబట్టి నేనే మీకు చెప్తున్నా. ఇక్కడ నుండి 1 ఇంచ్ వాటర్ అంటే ఆ పైప్ సైజు కాదు, మీరు వేసిన పైప్ సైజు కాదు, 3 ఇంచ్ అన్నా కాదు, 4 ఇంచ్ అన్నా పైప్ సైజ్ అయితే కాదు. అది వాటర్ యొక్క ఎత్తు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్ కట్గా. ఇప్పుడు 1 ఇంచ్ వాటర్ అంటే ఎంతనో నేను చెప్తాను. అది దానికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఆ ఫార్ములాని బట్టి మీరు క్యాల్కులేషన్ అయితే చేయాలి. అదే ఈ ఫార్ములా అనమాట. మీకు ఇక్కడ చూడండి, అవసరమైతే రాసుకోండి. ఇక్కడ హెచ్ అనేది వాటర్ యొక్క ఎత్తు అనమాట. ఆ ఎత్తు అనేది నేను ఇక్కడ చూపించినది ఆల్రెడీ. 1 ఇంచా, 2 ఇంచా, 3 ఇంచా అది ఇక్కడ వేసుకొని ఫార్ములా బట్టి మీరు ఇది వేసుకొని మొత్తం ఇక్కడ 3 ఇంచ్ అయితే 3 ఇంచు, 4 ఇంచ్ అయితే 4 ఇంచ్ అయితే వేసుకొని మీరు క్యాల్కులేషన్ చేయొచ్చు. చేసిరనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచ్ అనేది 3 ఇంచ్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ కానీ డైరెక్ట్ ఇక్కడనే వస్తున్నాయి అనమాట. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1 ఇంచ్ వాటర్ అంటే ఎంత అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 1 ఇంచ్ వాటర్ అంటే 597 అంటే 597 లీటర్ పర్ అవర్. అంటే ఒక గంటకు నీకు 597 లీటర్ల వాటర్ అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా 2 ఇంచ్ వాటర్ అంటే 3382 లీటర్స్. అంటే ఒక అవర్కు 3382 లీటర్లు అయితే మీ బోర్ నుండి వస్తున్నాయి అనమాట. దాన్నే 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు అంటారు అనమాట. ఇప్పుడన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడే వీడియోలు అయితే నేను చేస్తుంటాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.